గుద్ది గుద్ది చంపేలా ఉంది బ్రో. అంటే ఆ గదతో గుద్ది గుద్ది చంపేస్తాడు మనల్ని అట్లుంది. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాము. సో పెద్ద గ్లిమ్స్ వరకు చూసుకుంటే మాత్రం సాక్షాత్తు ఒక ఆంజనేయ స్వామి రూపం అయితే చూసినట్టయితే నాకు కనబడ్డది. ఎందుకంటే ఆ గద ఆ తిప్పే విధానం కానీ, లేకుంటే అక్కడ ఆయన బాడీ కట్అవుట్ కానీ, ఆ వెనకాల జుట్టు కానీ అదంతా చూసుకుంటే నాకు లిటరల్లీ రామ్ చరణ్ కాదు, ఆ రాముల వారి బంటు ఆంజనేయ స్వామి చూసినట్టుంది బ్రో. అంత బాగుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అదే అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే బుచ్చిబాబు అన్న గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. సినిమాలో డువల్ రోల్ ఉండే అవకాశం ఉంది బ్రో. అంటే డబుల్ యాక్షన్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడేమో క్రికెట్ అన్నారు, ఇప్పుడేమో కుస్తీ అంటున్నారు. మరి చూసుకోవాలి, కుస్తీయా క్రికెటా? మరి క్రికెటా కుస్తీయా? అంటే క్రికెటర్ ఒకడైతే కుస్తీ ఫైటర్ ఒకడా? మరి ఇది చూసుకోవాలి మనము. మరి ఇద్దరు అంటే ఒక రామ్ చరణ్ ఉంటేనే అల్లాడిపోతాము. ఇప్పుడు దీంట్లో డబల్ రోల్ ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నాము. ఒకవేళ ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా మాస్ జాతర బ్రో. క్రేజీగా ఉంది బ్రో, క్రేజీగా ఉంది. అంటే ఈ లుక్ ఏంటంటే చాలా ఒక పర్ఫెక్ట్ బాడీ తోటి, అవుట్ఫిట్ తోటి హైలైట్ ఉంది. సో అప్పట్లో చూసిన ఆ చిక్రీ సాంగ్లో కానీ, ఆ తర్వాత రై రై రా ఆ సాంగ్లో కానీ రామ్ చరణ్ మాస్ అక్కడ కనబడ్డాడు బ్రో. నాకు నిన్నటి వరకు ఒక ఎక్స్పెక్టేషన్, ఇవాళ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్. లిటరల్లీ ఈ గ్లిమ్స్ అయితే చూసిన తర్వాత ఎలా అంటే అక్కడ ఎక్కేసింది సినిమా. అంటే ఆ బాడీ చూపించడం కానీ, డబల్ రోల్ ఉందేమో అని చెప్పేసి ఒక ఆత్రం కానీ, అదంతా హైలైట్ అనిపిస్తుంది.